వైసీపీ శ్రేణులు మంచి జోష్ మీద ఉన్నారండి. మన మామూలు జోష్ కదనమాట. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడిని కదిపినా సరే 11 అనే మాటతోటి చిత్రహింస చేశారు నిజంగా వైసీపీ వాళ్ళని. చాలా ఎలా అంటే మామూలు టార్చర్ కాదు ఇంకది. కాబట్టి ఆ 11 కాస్త 39 అయిందని, ఆ 39 కాస్త 139 కాబోతుందని ఒక లెక్క అయితే చెప్తున్నారండి వైసీపీ నాయకులు. 11 కాస్త 39 ప్రజెంట్ అయింది. ఈ 39 కాస్త 139 అవ్వచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో అని ఒక లెక్క చెప్తున్నారు నిజంగా. ఎందుకంటే వాళ్ళ జోష్ వాళ్ళ మాటలు విన్న తర్వాత అసలు ఇప్పుడు కూటమికి 11 ఇచ్చారు. స్థానిక ఉప ఎన్నికల్లో ఏదైతే 11 స్థానాలు ఇచ్చారు ఎట్లో ఎంపీపీలు కానీ ఎంపీపీల విషయం వీటిలో. కాబట్టి ఏంటి అసలు రివర్స్లో కూటమి 11 ఇవ్వడం ఏంటి, 11 కాస్త 39 కావడం ఏంటి, 39 కాస్త 139 అవడం ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడదాం. ముందు అసలు వైసీపీ శ్రేణుల్లో ఎంత జోష్ ఉంది, వాళ్ళకి ఎంత ఉత్తేజంగా ఉన్నారో, వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారనేది ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. ఒకసారి మళ్ళీ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడని చెప్పి పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది. ఈరోజు ఎవడు కన్నెర్ర చేస్తే, ఏ పార్టీ కన్నెర్ర చేస్తే అవతల వాడు పోసుకుంటాడో ఆ పోసుకున్నదే కూటమి పార్టీలు, ఆ కన్నెర్ర చేసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్లు, జడ్పీ చైర్మన్ కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలు నిన్న జరిగితే మొత్తం 57 స్థానాల్లో 50 స్థానాలకు ఎన్నికలు జరిగితే 50 స్థానాల్లో 39 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అంటే 40 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక జడ్పీ చైర్మన్ కి 1 ఎంపీపీలకు 24కు 18, వైస్ ఎంపీపీలకు 17కి 12 ప్లస్ 1 రెబల్ అంటే 13, కో ఆప్షన్ 8కి 8 అంటే 50కి 40 స్థానాలు. ఇప్పుడు చెప్పండి 11 వచ్చినాయి. వాడు 11 వాడితో నాకు పోలికేంటి అని చెప్పి లేఖి స్కిట్లు, ఎకిలి చేష్టలు, చిల్లర నవ్వులు నవ్వారు కదా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. 11 నెలలు కూడా కాకుండా 11 పార్టీ మీకు ముచ్చమటలు ఏ విధంగా పట్టించిందో, మీరు ఎన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను అడ్డుపెట్టుకొని మహిళా ఎంపీటీసీల చున్నీలు లాగి, మహిళా ఎంపీటీసీల డ్రెస్సులు లాగి, వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళని లాగి దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి పరంగా మీరు వ్యవహరించిన, ఇంకొన్ని చోట్ల వాళ్ళ భర్త ఉద్యోగం పీకి చేస్తామంటే భార్య పోతే పోయింది మా ఆయన ఉద్యోగం అని చెప్పి అండగా నిలబడింది. ఇంకో చోట అయితే భర్త మీద SC/ST కేసు పెడితే భార్య బయటకు వచ్చి పెట్టుకొని మా ఆయన కేసులు ఇంకో 4 రోజులు జైల్లో ఉండి వస్తాడు, అయినా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉంటానని చెప్పి గిరా ఫ్యాన్ తిప్పుతూ మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్ అంటే. 164 వచ్చినాయి, 164 మంది ఉండి వాట్ ఈస్ ద యూజ్? అన్యాయంగా అక్రమంగా అధికారంలోకి వస్తే ఇట్లానే ఉంటుంది. నీతిగా నిజాయితీగా అధికారంలోకి వచ్చేవాడి చెందా పవర్ ఏంటి, ఆ సత్తా ఏంటో ఇదిగోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందా అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం. విన్నాం కదండి. మొత్తానికి ఆయన మాట్లాడిన మాట అయితే కనుక మనం విన్నాం. ఆ మాట్లాడిన మాటల్లో ఆయనకుండే జోష్ అంటే కనబడుతుంది. అర్థమైంది కదండి. కాబట్టి అంతలాగా అనమాట మా మామూలుగా అది. కాబట్టి ఆ జోష్ తోటి ఇక ముందు అంటే మేము నిలబడతాం, మేము వచ్చేసాం అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి నిజంగా ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల్లో కొన్ని సంఘటనలు అయితే కనుక చాలా మటుకి అసలు ఎలా జరుగుతుందా అని అనిపించింది అన్నమాట. ఎలా అంటే భర్త చెప్పాడంట ఖచ్చితంగా నువ్వు టీడీపీకే ఓటేయాలని ఎంపీటీసీ సభ్యురాలకి. భర్త చెప్పినా సరే వినకుండా భర్త మాట కూడా పక్కన పెట్టేసి వెళ్ళి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఎంపీపీకి ఓటు వేసిన సంఘటన జరిగింది. మరలా భర్త చెప్పిన మాట కాదని ఏంటి ఓటేశారు కదా అని చెప్పేసి మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళదంటే ఆవిడ డైరెక్ట్గా పుట్టింటికి వెళ్ళిపోయిందంటే ఆవిడ. ఇంతలా ఉంటుందా పిచ్చి అంటే?
అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేస్తే అంత అభిమానం ఉంటుందా అని అనిపించింది నాకు. అంటే భర్త మాట కాదని, భర్తను కూడా కాదని వైసీపీ కోటేసి మళ్ళీ తిరిగి భర్త దగ్గరికి వెళ్ళాల్సి వస్తే మాట పడాల్సి వస్తుంది కదని తన పుట్టింటికి డైరెక్ట్గా వెళ్ళిపోయిందంటండి. నిజంగా అలా జరిగిన ఈ కూటమి ఈ ఎన్నికల్లో, దీంట్లో స్థానిక ఎన్నికలు కానీ ప్రతి చోట కూడా ఒక రకంగా ఎలా అంటే ఎన్ని నయానా భయానా ఇంక ఏం చేసినా సరే ఏంటి అసలు ఎట్టి పరిస్థితుల్లో లొంగకుండా కొంతమంది అయితే కనుక నాయకుడు చున్నిపట్లాగడే నెలగో చూపిస్తున్నారు. ఆల్రెడీ వైసీపీ అలాగే చాలా చాలా చోట్ల చూపిస్తున్నారు చున్నిపట్లాగిన విషయం, అలాగే మనుషులు ఆపిన విషయం, కిడ్నాపులు చేసిన విషయం, బెదిరించిన విషయం, భయపెట్టిన విషయం ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఎన్ని జరిగినా కానీ చెప్తున్నారుగా ఖచ్చితంగా నిలబడ్డాది వైఎస్ఆర్సీపీ. ఇదే స్పీడ్లో ఇదే ఫామ్లో ముందుకు వెళ్ళబోతుంది అని వైసీపీ మొత్తం శ్రేణులంతా కూడాను నూతన ఉత్తేజంతో ఉన్నారు. ఈ మాట వాస్తవమా కాదా? మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి, నాకు మోటివేషన్ కూడా ఉంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.